హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి వివిధ రకాల పెన్షన్ల పెంపుదలకు సంబంధించి నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలపడం అయితే జరిగింది. సామాజిక పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు, దివ్యాంగులకు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. అయితే జూలై నెలలో మాత్రం సామాజిక పెన్షన్ను 7,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అయితే ఈ పెన్షన్ అనేది ఏ విధంగా ఇవ్వబోతున్నారు, అదేవిధంగా మిగతా పెన్షన్లు ఎంతవరకు పెంచారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీలో జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరు ఇకపై ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ జీవో నెంబర్ 43ని విడుదల చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు పంపిణీ చేస్తున్న పెన్షన్ల మొత్తం అమౌంట్ను ప్రభుత్వం అమాంతం పెంచింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సామాజిక భద్రత పెన్షన్లు అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కళ్ళుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు, ఇద్దరాలకు ఇస్తున్నటువంటి పెన్షన్లను ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అయితే పెన్షన్ పెంపు అనేది ఏప్రిల్ నెల నుంచి అమలు అవుతుందని మేనిఫెస్టోలో పేర్కొనడంతో ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి నెలకు 1,000 రూపాయలు చొప్పున 3 నెలల బకాయిలు 3,000 రూపాయలు కావున ఈ 3,000 రూపాయలను జూలై నెలలో ఇచ్చేటువంటి కొత్త పెన్షన్ 4,000 రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయలను జూలై 1వ తేదీన పెన్షన్ లబ్ధిదారులకు అందించనున్నారు. అదేవిధంగా వికలాంగులకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ను ఒకేసారి 6,000 రూపాయలకు పెంచారు. అదేవిధంగా పూర్తి అస్వస్థకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, వీల్చైర్లో ఉన్నవారికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 5,000 రూపాయల పెన్షన్ను 15,000 రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కింద ప్రస్తుతం ఇస్తున్నటువంటి 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచారు. అదేవిధంగా కుష్ఠవ్యాధి కారణంగా వైకల్యం సంభవించిన వారికి 6,000 రూపాయల పెన్షన్ను ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ పెన్షన్లను జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో ఇంటి వద్దనే అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. పెంచిన పెన్షన్ పెంపుదల నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది. సో ఇదండి ఓవరాల్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.